ఏం ప్రాబ్లం నాన్న, మా జీవితమే జరిగిపోతుంది. ఇంకా పర్మనెంట్ జాబ్ ఏమవుతుంది? అంటే మీరు ఎక్కడ పని చేస్తారమ్మా? ఇలా ఇందిరా పార్క్లో పనిచేస్తాను నేను. ఒక్క నిమిషం ఇందిరా కూర్చోవచ్చా? కూర్చోనా? అదేముంది, నా కొడుకులాక నువ్వు. అదే నా కొడుకులు నీళ్ళకి ఇద్దరు ఉన్నారు నాకు. ఏం చేసా కొడుకు గట్ల ఉంది, ఇవాళ రేపు పని చేసి గరీబోళ్ళం మేము బతకనికి లేదు మాకు. ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళే చూసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుండి పని చేస్తారు ఇందులో? ఇప్పుడు 26 సంవత్సరాలు అవుతుంది. అంటే మీ టైమింగ్స్ ఎట్లుంటాయి? టైం అంటే పొద్దున్న 9 నుండి 9:30 నుండి 5 గంటల వరకే సార్. ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకే. ఓకే. ఇక అప్పటి నుంచి అంటే ఏదో అదో ఇదో పని చేసుకొని బతుకుతా. ఇక అట్లా అని నాకు ఇద్దరు కొడుకులు కానీ ఒక కొడుకు పెళ్లి చేసిన, ఒక బిడ్డకు ఇద్దరు కొడుకులు, వాళ్ళు బీదోళ్ళే. లేనైనా నాకు అప్పులు, నా భర్త చనిపోయిండు, నాకు లేదు. ఏడుంటారమ్మా మీరు? నేను విద్యానగర్లో ఉంటారా? రోజు పొద్దున వీడికి 9 o'clock వరకు వస్తారు, వచ్చి ఇక 5 o'clock వరకు ఉంటారు. ఏదో బయట ఏదన్నా పని చేసుకుంటాను. ఓకే ఓకే. అంటే ఇది మీకు పర్మనెంట్ చేస్తలేరు? చేసుడు లేదు, ఏం లేదు. ఇంకా ఆ సంగతే లేదు. మా వయసు అయిపోతుంది, ఇంకేం డ్యూటీలు చేస్తాం పర్మనెంట్ చేస్తాం అన్నారు. పర్మనెంట్ లేదు, ఏది అంటే వరకు కూడా తీసుకుంటలేదు. మీది ఏంది జాబ్? లోపల ఊడ్చేది, చెట్లు పెట్టేది. మరి ఎంతమంది ఉంటారు మీలాగా? మా లెక్క అంటే 50 మంది. 50 మందిలో ఎంతమంది పర్మనెంట్ ఉంటారు? పర్మనెంట్ వాళ్ళు ఇప్పుడు ఏం లేరు, అందరు అయిపోయింది. అందరు అయిపోయింది. ఇక మేమే ఉన్నాం. పర్మనెంట్ వాళ్ళు ఇద్దరే ఉన్నారు, అందరు దిగిపోయిండ్రు, అందరు చనిపోయింది సార్. ఇప్పుడైతే బాగా ప్రాబ్లం. మరి ఇప్పుడు ఇంతకుముందు ఇందిరా పార్క్ అంటే జర మంచిగా మెయింటెనెన్స్ కానీ అవన్నీ చాలా మంచిగా ఉంటుండే. అసలు అప్పుడు ఎంతమంది ఉంటుండే వర్క్ చేసేటోళ్ళు? అప్పుడు పర్మనెంట్ వాళ్ళు అంటే 150 మంది ఉన్నారు. 150 మంది ఉంటుండే. సో మెయింటెనెన్స్ గిట్ అంతా మంచిగా జబర్దస్త్ ఉంటుండే. ఇక ఇప్పుడు ఇక స్టాఫ్ తగ్గిపోయింది. ఇక కొంచెం మామూలు ఎందుకంటే 150 మందికి 50 మందికి తేడా ఉండదా నాన్న? మరి 150 మంది అంటే ఈ 50 మందిలో ఎక్కడ చేసినా ఎక్కడ ఉన్న పని అక్కడే ఉంటుంది. 10 మంది చేసే పని ఇద్దరు చేయాలంటే అవుతుందా? కాదు. అట్లా అందుకని మేము 50 మంది మేము ఉన్నాము. మరి ఇప్పుడు ఈ జనాలు ఎంతమంది వస్తుంటారు మామూలుగా రోజు? అంటే మీరు అందులో వర్క్ చేస్తారు కదా? చేస్తాం కానీ ఒక రోజు ఎక్కువ రావచ్చు, ఒక రోజు తక్కువ రావచ్చు. అంటే ఇప్పుడు అప్పుడు మీరు 150 మంది ఉన్న టైం చూసారు కదా, ఆ టైంలో పోలిస్తే ఇప్పుడు తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా ఎట్లుంది? జనాభా ఎక్కువ అవుతారు, తక్కువ అయితే రాకూడదు. అంటే బాగానే వస్తారు అన్నమాట. బాగానే వస్తారు. పొద్దున 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. అప్పటి నుంచి ఇక కథ మేము ఏమన్నా బయట పని ఉంటుందో చేసుకుంటాం, ఇళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం. ఇక మీకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. చెప్పినందుకు నువ్వు కూడా ఏదన్నా అయ్యో అమ్మ కష్టం ఉందట అని నువ్వేం చెప్పగలుగుతావు కదా కొడుక? అవును, నేను కూడా వినాలి కదా అన్నమాట, అంతేనా? అందుకే నా కష్టం చెప్పిన నీవు అమ్మకి ఇట్లా పోతే ఈ టైంకు నువ్వు ఇటు పోతే సుఖపడతావని నువ్వు చెప్తుండొచ్చు. అదే ఇక ఇప్పుడు నలుగురికి నీ గురించి తెలిస్తే కూడా ఏమన్నా నీకు మంచి దారి కూడా దొరికే ఛాన్స్ ఉంటుండొచ్చు. అది మరి ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు పొద్దున 9 గంటల నుండి 5 గంటల వరకు ఇక్కడ కష్టపడతారు కదా, ఇక మిగిలినది అంటే మీ ఇంటికి వెళ్ళి అవన్నీ లేసరికి ఏ టైం అవుతుండొచ్చు నార్మల్లీ? నేను పోయే వరకు ఒకసారి 8 అవుతుంది, 8:30 అవుతుంది. అంటే ఇక మీ జీవితం అంతా ఇక ఈడనే అయిపోతుంది. హాలిడేస్ గిట్ ఏమైనా ఉంటాయమ్మా? ఉంటాయి. ఎప్పుడు? నెలకు 4 లీవ్లు ఇస్తారు. సండే లీవే. సండే లీవే. పండుగలకు కూడా సెలవు ఉంటుంది. ఇక ఆ టైంలో మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇక ఇప్పటి వరకు అయితే ఇబ్బంది అయితే ఏం లేదు కొడుక. ఇప్పుడు వచ్చేదానికి ఇక మనం ఏం చెప్పలేము. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నా, ఎవరితో బాధ లేకుండా ఉన్నా. ఇక మీరైతే నేను మాత్రం కష్టపడుతున్నా. మీలాంటి వాళ్ళు నిజం చెప్పాలంటే చాలా మందికి ఒక ఆదర్శం. ఇప్పుడు కష్టపడ్డా కానీ నా కొడుకుల కోసమే నేను కష్టపడేది. నేను కింద పడ్డ రోజు నా కొడుకులు నాకు పెట్టరా? నా జీవితం ఉన్నంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను చెయ్యాలని నా పిల్లలను పోషించుకోవాలి. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళు అయిన ప్రస్తుతానికి కారు నడిపిస్తారు. ఇక చిన్న అయినా చదువుకుంటున్నాడా? ఏం చదువుతున్నాడు? ఆయన ఇప్పుడు 10 చదివిండు, మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంది. ఇక మీలాంటి వాళ్ళ అందరు ఆశీర్వాదం మాకు ఉండాలమ్మా. దేవుడునైనా మనం ఏం చేయలేము, దేవుడు అయిన తర్వాత మనం. అదే ఇప్పుడు ఇగో ఇది మీ పిల్లలకు కూడా చూపియండి. ఇది స్కాన్ చేసారు అనుకోండి, మా గురించి డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఇక మేమేంది అని అంటే యువత రాజకీయాలకు రావాలి, ఎందుకంటే వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, లాస్ట్కి
వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటూ పోతుర్రు. వాడోడు మనకు ఉద్యోగాలు ఇచ్చేది ఏంది, మనమే అధికారంలోకి వచ్చి కుర్చీలో కూర్చొని మనమే ఉద్యోగాలు తెచ్చుకోవాలన్న ఆలోచనతో పనిచేస్తున్నాం అనమాట. సో అది మా ఆలోచన. ఇక పిల్లలము ఇక మీ కొడుకులాగా అని అన్నారు కాబట్టి అట్లనే చూడండి. ఇక మీ పిల్లలకి చెప్తే ఇది స్కాన్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి మా గురించి, మీరు చూడొచ్చమ్మా. సరేనా అమ్మా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ.